వార్తలకు స్వాగతం. నేను గౌతమ్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా రాజమాత విజయరాజే సింధియా శత జయంతి ఉత్సవాలు. 100 రూపాయల నాణ్యాన్ని విడుదల చేసిన ప్రధాని. సింధియా సేవలను కొనియాడిన మోదీ. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ దుందుబి. కవిత ఘన విజయం. డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ, కాంగ్రెస్. కొనసాగుతున్న వాయుగుండం. గ్రేటర్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు. అప్రమత్తమైన అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు. ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు. వెబ్ ఆప్షన్లు మరో వారం రోజులు వాయిదా. ఇక వివరాలు. ప్రజాప్రతినిధులకు రాజసత్తా కాదని, జనసేవే ముఖ్యమని రాజమాత సింధియా నిరూపించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గ్వాలియర్ రాజమాత విజయరాజే సింధియా జన్మ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ముద్రించిన 100 రూపాయల నాణ్యంను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ రాజమాత సింధియా తన జీవితాన్ని పేద ప్రజల కోసం అంకితం చేశారని, స్వతంత్ర ఉద్యమం నుంచి రాజకీయాల దాకా రాజమాత ముఖ్య పాత్ర వహించారని తెలిపారు. नमस्कार। केंद्रीय मंत्रिमंडल के मेरे सभी सहयोगी गण, अलग अलग राज्यों के राज्यपाल श्री, मुख्यमंत्रीगण, देश विदेश से जुड़े राजमाता विजयराजे सिंधिया जी के प्रशंसक एवं परिवार के सदस्य, उनके स्नेही और मेरे प्रिय भाइयों और बहनों, आज यहां इस कार्यक्रम में आने से पहले मैं विजयराजे जी की जीवनी को जरा खंगाल रहा था. कुछ पन्नों पर मेरी नजर गई. उसमें एक प्रसंग है एकता यात्रा का, जिसमें उन्होंने मेरा परिचय गुजरात के युवा नेता नरेंद्र मोदी के तौर पर करवाया है. आज इतने वर्षों बाद उनका वही नरेंद्र देश का प्रधान सेवक बनकर उनकी अनेक स्मृतियों के साथ आज आपके सामने है. आपको पता होगा, जब कन्याकुमारी से कश्मीर एक यात्रा का प्रारंभ हुआ था डॉक्टर मुरली मनोहर जोशी जी के नेतृत्व में, और मैं व्यवस्था देखता था. राजमाता जी उस कार्यक्रम के लिए कन्याकुमारी आई थी, और बाद में जब हम श्रीनगर जा रहे थे तो जम्मू में विदाई देने भी आई थी, और उन्होंने लगातार हमारा हौसला बुलंद किया था. तब हमारा सपना था लाल चौक में तिरंगा झंडा फहराना. हमारा मकसद था धारा 370 से मुक्ति मिल जाए. राजमाता जी ने उस यात्रा को विदाई दी थी. जो सपना था वो पूरा हो गया. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి పార్టీలు ఆమెకు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. మొత్తం 824 ఓట్లలో 823 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కవితకు 728 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 56 ఓట్లు, కాంగ్రెస్కు 29 ఓట్లు వచ్చాయి. మొత్తం 10 ఓట్ల చెల్లుబాటు కాలేదు. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటి రౌండ్లో 600 ఓట్లకు గాను టీఆర్ఎస్కు 542 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 39, కాంగ్రెస్కు 22 ఓట్లు పోలయ్యాయి. 8 ఓట్లు చెల్లకుండా పోయాయి. రెండో రౌండ్లో 221 ఓట్లకు గాను టీఆర్ఎస్కు 197, బీజేపీకి 17, కాంగ్రెస్ పార్టీకి 7 ఓట్లు వచ్చాయి. 2 ఓట్లు చెల్లుబాటు కాలేదు. కాగా ఈ నెల 9న జరిగిన ఎన్నికల్లో మొత్తం 823 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2 ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. పశ్చిమ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నంకు ఆగ్నేయ దిశగా 280 కిలోమీటర్లు, నర్సాపూర్కు తూర్పు ఆగ్నేయ దిశగా 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది.
వాయుగుండం రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా పయనించి నర్సాపూర్, విశాఖపట్నం మధ్య, కాకినాడకు మధ్యలో రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమయంలో గాలుల తీవ్రత గంటకు 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఉండవచ్చని పేర్కొంది. ఇది ఇలా ఉండగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మెదక్, సిద్దిపేట, గద్వాల, జోగులాంబ, వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల, వరంగల్ అర్బన్, రూరల్, కొత్తగూడెం సహా పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రేపు జరగాల్సిన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. ఇంజనీరింగ్లో కొత్త కోర్సులు, కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ ఓ కొలిక్కి రాకపోవడంతో కౌన్సిలింగ్ షెడ్యూల్లో మార్పులు చేసినట్లు ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు జరగాల్సిన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను 4 రోజులకు కుదించి ఈ నెల 18 నుంచి 22వ తేదీల మధ్య చేపట్టాలని నిర్ణయించినట్టు వారు తెలిపారు. ఇంజనీరింగ్ మొదటి విడత సీట్లను ఈ నెల 22వ తేదీన కేటాయించాలని గతంలో నిర్ణయించినప్పటికీ తాజా మార్పుల నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన కేటాయించనున్నట్లు వారు వివరించారు. రేపటి నుంచి మొదలు కానున్న ధ్రువపత్రాల పరిశీలన మాత్రం యథాతథంగా ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 36 సహాయక కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన జరగనున్నట్లు వారు తెలిపారు. ఇందుకోసం ఇప్పటి వరకు 35,824 మంది స్లాట్ బుక్ చేసుకున్నట్లు వారు వివరించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9,000 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కానున్నట్లు కమిషనర్ నవీన్ మిత్తల్ సరిహద్దుల్లోని రహదారుల అనుసంధానానికి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 44 వంతెనలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తర, ఈశాన్య రంగాల దూర ప్రాంతాలు అనుసంధానానికి మెరుగుపరచడమే కాకుండా స్థానిక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతుందన్నారు. సాయుధ దళాల రవాణాతో పాటు వారి అవసరాలకు ఈ వంతెనలు దోహదపడతాయన్నారు. ప్లీజ్ భారత్, చైనా సైనికాధికారుల 7వ రౌండ్ చర్చలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. భారత్ భూభాగంలోని వాస్తవాధీన రేఖ వెంబడి చుషుల్ ప్రాంతంలో జరుగుతున్న ద్వైపాక్షిక చర్చలు అత్యంత కీలకమవుతాయని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. చైనా సైన్యం పూర్తిస్థాయిలో వెనక్కి తగ్గాలని భారత అధికారులు మరోసారి డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. కాగా వాస్తవాధీన రేఖ వెంబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా భారత్, చైనా మధ్య ఇప్పటికే 6 దఫాలుగా చర్చలు జరిగాయి. 6వ రౌండ్ చర్చలు జరిపినప్పుడు చైనా వైపు నుంచి అనేక డిమాండ్లు ప్రస్తావనకు వచ్చాయి. ఫాగాంగ్ లేహ్ దక్షిణ తీరం నుంచి భారత్ సైన్యాలు వెనుదొరగాలని చైనా డిమాండ్ చేసింది. కాగా చుషులో జరుగుతున్న ఈ సమావేశంలో భారత్ తరపున లేహ్లోని 14వ బెటాలియన్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నాయకత్వం వహిస్తున్నారు. లెఫ్టినెంట్ జనరల్ మీనన్, భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి నవీన్ శ్రీవాస్తవ హాజరు కాగా చైనాతో చర్చించాల్సిన అంశాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందం ముందే సమీక్షిస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం నిన్న కూడా కొనసాగింది. ఎగువ ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా ఇన్ఫ్లో పెరగడంతో ఒక్క గేటును ఎత్తి కుడి గేటు విద్యుత్ కేంద్రంలో కరెంటు ఉత్పత్తి చేస్తూ సాగర్కు 18,433 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 588.90 అడుగులు 308.7 టీఎంసీలుగా ఉంది. సాగర్ నుంచి మొత్తం 18,433 క్యూసెక్ల నీరు విడుదలవుతుండగా ఎగువ నుంచి అంతే మొత్తంలో నీరు వచ్చి చేరుతోంది. నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో నాగార్జున సాగర్లో సందడి నెలకొంది.
రాష్ట్రంలో కొత్తగా 1021 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 4 గంటల్లో కరోనాతో 6 మృతి చెందారు. కాగా కరోనా కేసుల సంఖ్య 2,13,084కు చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటివరకు 1,228 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 24,514 యాక్టివ్ కేసులు ఉండగా 1,87,342 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 35.77 లక్షల కరోనా టెస్టులు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 228, మేడ్చల్ 84, రంగారెడ్డి 68 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసులు 71 లక్షలు పైచీలుకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 66,732 కొత్త కేసులు నమోదు కాగా 816 మంది వైరస్ బారిన పడి మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 71,05,539 కోవిడ్ టెస్టులు నమోదయ్యాయి. వీరిలో 61,49,536 మంది కోలుకోగా ప్రస్తుతం 8,61,853 యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ మరణాల రేటు 1.54% ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అనాధికార వ్యక్తులు లేదా సంస్థలు విక్రయించే ఆరోగ్య బీమా పాలసీలపై అప్రమత్తంగా ఉండాలని బీమా నియంత్రణ సంస్థ IRDA హెచ్చరించింది. వైద్య సేవలు, రోగ నిర్ధారణ పరీక్షలపై డిస్కౌంట్ల పేరుతో వీరు చెప్పే మాటలను ఏమాత్రం నమ్మొద్దని ప్రజలను కోరింది. IRDA వద్ద నమోదైన బీమా కంపెనీలు లేదా వారి ఏజెంట్ల నుంచి మాత్రమే ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తమ వద్ద నమోదైన బీమా కంపెనీల జాబితాపై తమ వెబ్సైట్లో చూసుకోవచ్చని తెలిపింది. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే ఆయా బీమా కంపెనీలను సంప్రదించి నిర్ధారించుకోవాలని కోరింది. కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు అనాధికారికంగా వైద్య సేవలు, రోగ నిర్ధారణ పరీక్షల పేరుతో డిస్కౌంట్స్ పేరుతో పాలసీలు మార్కెటింగ్ చేస్తున్నారని తెలియడంతో ఈ ప్రకటన విడుదల చేశారు. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వివిధ రంగాలను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ పథకం ప్రవేశపెట్టింది. చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ఒక్కొక్కరికి 10,000 రుణ సహాయం అందించే కార్యక్రమం చేపట్టింది. పెద్దపల్లి జిల్లాలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, పెద్దపల్లి, మంతని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వీధి వ్యాపారులను గుర్తించి వారికి 10,000 లోన్ అందించే కార్యక్రమం చేపట్టారు. జిల్లాలో 4 మున్సిపాలిటీలు కలిపి సుమారు 15,000 మంది వీధి వ్యాపారులను గుర్తించి ఇప్పటి వరకు 12,000 దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటి వరకు 4,000 మందికి రుణం మంజూరు చేశారు. ఇక కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమలాంటి చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం 10,000 లోన్ అందించి తమ వ్యాపారాలు తిరిగి చేసుకోవడానికి మంచి అవకాశం కల్పించిందని, ఇలాంటి అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి చిరు వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు. దేశీయ విమానాలు ఎకనామిక్ క్లాస్ సీట్లకు గత మే 21న ప్రభుత్వం నిర్ణయించిన కనిష్ట ఛార్జీలు ప్రస్తుతం ప్రీమియం ఎకనామిక్ క్లాస్ సీట్లకు కూడా వర్తిస్తాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. ఎకనామిక్ క్లాస్ సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ఛార్జీలు మాత్రమే ప్రీమియం ఎకనామిక్ క్లాస్ సీట్లకు వర్తించవు. ఈ మేరకు ఈ నెల 5న మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దేశీయ విమానాల్లో గరిష్ట, కనిష్ట విమాన ఛార్జీలను 7 అంచెలుగా సవరిస్తూ మే 21న విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణ దూరాన్ని బట్టి వీటిని నిర్ణయించారు. తొలుత ఆగస్టు 24 వరకు ఈ ఛార్జీలు అమల్లో ఉంటాయన్నారు. ఆ తర్వాత నవంబర్ 24 వరకు ఈ సదుపాయానికి పొడిగించారు. భారతదేశ విమానాల్లో విస్తార సర్వీసుల్లో మాత్రమే ప్రీమియం ఎకనామిక్ క్లాస్ సీట్లు ఉంటాయి. కరోనా మహమ్మారితో 2 నెలల విరామం తర్వాత మే 25 నుంచి దేశీయ సర్వీసులు తిరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే 370 ఆర్టికల్ రద్దుపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫారూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చైనా సహకారంతో మళ్లీ ఆర్టికల్ 370ని సాధిస్తామని ప్రకటించారు. ఈ ఆర్టికల్ రద్దును చైనా ఎప్పటికీ అంగీకరించదని, సరిహద్దుల్లో ఆ దేశ దూకుడు వైఖరికి ఆర్టికల్ 370ని రద్దు చేయడమే కారణమని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. చైనా మద్దతుతో జమ్మూ కాశ్మీర్కు మళ్లీ 370 ఆర్టికల్ను పునరుద్ధరించగలమని నమ్మకం నాకుందని ఆయన పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని రాంబాగ్ ప్రాంతంలో ఉదయం ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. రాంబాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్లు వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ గాలింపు సందర్భంగా ఉగ్రవాదులు కాల్పులు జరపగా సిఆర్పీఎఫ్ జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో ఓ విదేశీ ఉగ్రవాది, మరో స్థానిక ఉగ్రవాది హతమయ్యారు. రాంబాగ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు ఇంకా కొనసాగుతుందని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ విమోచన ఉద్యమ చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించిన వీరుడు షోయబుల్లా ఖాన్ జయంతి నేడు. వరంగల్ జిల్లా మానుకోటలో జన్మించిన షోయబ్ అలనాటి పోరాటంలో హిందూ ముస్లిం ఐక్యతకు సజీవ సాక్ష్యంగా నిలిచాడు. గాంధీ మహాత్మునిపై అభిమానంతో హబీబుల్లా ఖాన్ తన కుమారుడు షోయబ్ను షోయబ్ గాంధీ అని పిలిచేవారు. అలనాటి రజాకారులకు ప్రధాన శత్రువుగా నిలిచి పత్రికా రచయితగా గాను సంపాదకుగాను రాణించారు. ఇలాంటి మహనీయులను స్మరించుకోవడం నేటి యువతరానికి ఎంతో అవసరం. అతి వేగంగా వ్యాపిస్తుంది. అతి దగ్గరగా నిలబడి తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా లాలాజల బిందువులు మార్పిడి జరిగి వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. కోవిడ్-19 ఒక మహమ్మారి. కానీ భయపడకండి. కోవిడ్ రాకుండా వచ్చినా దానిని చిత్తుగా ఓడించగలిగే ఈ 3 సూత్రాలు పాటిద్దాం రండి. మాస్కే మనకు రక్ష. బయటకు వెళ్ళినప్పుడు ముక్కు, నోటిని పూర్తిగా మాస్క్తో కవర్ చేసుకుందాం. సామాజిక దూరమే ఇప్పుడు సురక్షితం. మనిషి మనిషికి మధ్య 6 అడుగుల దూరం ఉంచుదాం. మనల్ని పరిరక్షించేది పరిశుభ్రతే. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుందాం. కోవిడ్ వ్యాప్తిని ఆపుదాం. కరోనాపై విజయం సాధిద్దాం. ఘనంగా రాజమాత విజయరాజే సింధియా శత జయంతి ఉత్సవాలు. 100 రూపాయల నాణ్యాన్ని విడుదల చేసిన ప్రధాని, సింధియా సేవలను కొనియాడిన మోదీ. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ దుందుబి. కవిత ఘన విజయం. డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ, కాంగ్రెస్. కొనసాగుతున్న వాయుగుండం. గ్రేటర్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు. అప్రమత్తమైన అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు. ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు. వెబ్ ఆప్షన్లు మరో వారం రోజులు వాయిదా.